నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల ఏర్పాట్లను స్పీడప్ చేశారు అధికారులు. దేశ చరిత్రలోనే తొలిసారిగా భారీ సంఖ్యలో బ్యాలెట్ యూనిట్లు వినియోగిస్తూ ఉండడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఫోకస్ పెట్టింది. సరికొత్త చరిత్రకు నాంది పలికేలా M3 ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించబోతోంది. ప్రతిష్టాత్మకంగా మారిన ఇక్కడ ఎన్నికల ఏర్పాట్లను ఇవాళ రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్ పరిశీలించనున్నారు. నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్ ఎన్నిక చరిత్ర సృష్టించబోతోంది. ఇక్కడ మొత్తం 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్న ఈవీఎంల ద్వారానే పోలింగ్ జరపాలని నిర్ణయించిన ఎన్నికల సంఘం ఇందుకోసం M3 ఈవీఎంలను ఎంచుకుంది. ఇప్పటికే పెద్ద మొత్తంలో ఈ తరహా ఈవీఎంలు, వీవీప్యాట్లను తరలించేసింది. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో మొత్తం 1788 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్న ఎన్నికల సంఘం ఒక్కో బూతులో 12 బ్యాలెట్ యూనిట్లతో పోలింగ్ నిర్వహించనుంది. ఈ బ్యాలెట్ యూనిట్లను వి ఆకారంలో ఏర్పాటు చేయనుంది. ఇంత పెద్ద మొత్తంలో బ్యాలెట్ యూనిట్లు వాడడం దేశంలోనే తొలిసారి. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో ఎక్కడా 4 బ్యాలెట్ యూనిట్లకు మించి వినియోగించలేదు. అందుకే నిజామాబాద్ ఎన్నికలతో ఎలక్షన్ కమిషన్ కొత్త రికార్డ్ క్రియేట్ చేయబోతోంది. సరికొత్త చరిత్రకు నాంది పలకబోతోంది. ఇప్పటికే నిజామాబాద్ అర్బన్, రూరల్, బాల్కొండ నియోజకవర్గాలకు కేటాయించిన ఓటింగ్ యంత్రాలని పరిశీలన చేసిన అధికారులు మిగతా నియోజకవర్గాల ఈవీఎంల పరిశీలనను 2 రోజుల్లో పూర్తి చేయనున్నారు. బరిలో నిలిచిన అభ్యర్థులందరికీ వీటిపై అవగాహన కల్పించిన అధికారులు లఘు చిత్రాలు, కరపత్రాలు, మోడల్ పోలింగ్ స్టేషన్ల ద్వారా ఓటర్లకు కూడా అవగాహన కల్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఓవైపు అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో తలమునకలవగా, మరోవైపు బరిలో నిలిచిన రైతులు మాత్రం ఎన్నికలను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమకు ఇప్పటి వరకు అధికారికంగా గుర్తులు కేటాయించలేదని, తమ ప్రచారానికి సమయం సరిపోదని వారు వాపోతున్నారు. 9వ తారీఖు రోజు సాయంత్రం 5 గంటలకు ప్రచార గడియ ముగుస్తుంది. మాకు ఇయ్యాల అవగాహన కల్పిస్తే ఈ 3 రోజులలో మేమేం ప్రచారం చేసుకోవాలి? నియోజకవర్గంలో 15 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఆ 15 లక్షలకు పైగా ఓటర్లకు ఈ యూషేప్ ఈవీఎంలది అవగాహన కల్పిస్తారా? ఈ 4 రోజుల సమయంలో కల్పిస్తారా? మాకు అధికారికంగా సింబల్స్ ఇచ్చినట్లు, మాకు ఈ సింబల్ అలర్ట్ అయినట్లు మాకు నోటీస్ ఇవ్వలేరు. మీరు ఎందుకు స్వతంత్ర అభ్యర్థులపై వివక్ష ఎందుకు చూపిస్తున్నారు? అయితే షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు నిజామాబాద్ కలెక్టర్ రామ్మోహన్ రావు. పోలింగ్ సమయం పెంచడంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని, ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా పకడ్బందీగా, ప్రణాళికాబద్ధంగా, శాంతియుతంగా ఎన్నికలు నిర్వహిస్తామని చెబుతున్నారు. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గం ఎన్నిక మీ అందరికీ తెలిసిన విధంగానే 11వ తేదీ రోజుని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్స్ ద్వారా ఈ ఎన్నిక జరపబడుతుంది. ఎన్నికల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా నోటాతో కలుపుకొని 186 సింబల్స్ ఉండే 12 BUs వాడుతూ మొదటిసారిగా ఎన్నిక జరపబడుతుంది. ఇక్కడి ఎన్నికల ఏర్పాట్లను ఇవాళ పరిశీలించనున్నారు రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్. హెలికాప్టర్లో నిజామాబాద్ చేరుకోనున్న ఆయన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నేతలతో సమావేశమవుతారు. ఈవీఎంల లైవ్ డెమోతో పాటు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. పోలింగ్ స్టేషన్లు పరిశీలించి ఓటర్లతో ముఖాముఖి సమావేశం జరుపుతారు. ఇందుకోసం జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు.